బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళకు బయలుదేరారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కేరళకు వెళ్లారు. ఇక అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా చేర్చేందుకు పీసీసీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ నేతలతో ఫోన్లో మాట్లాడుతున్న రేవంత్ నేడు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. ఇక సోనియా గాంధీ హాజరుపై ఏఐసీసీ నుంచి ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడంతో నేరుగా ఢిల్లీ వెళ్లి ఆమెతో మాట్లాడి వ్యక్తిగతంగా ఆహ్వానించాలని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా సోనియా గాంధీతో సీఎం రేవంత్ భేటీ కానున్న కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా పీసీసీ ఆహ్వానించింది. ఇక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా జరిగే ఈ కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానించడం ద్వారా ప్రజల్లోకి స్పష్టమైన సందేశం వెళ్లడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరు కావడం పీసీసీకి గౌరవంగా మారింది. ఇక జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు, ఆరోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకొని సోనియా గాంధీ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయం తీసుకుంటారా, లేక ఆమెకు బదులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పంపిస్తారా అన్న ఉత్కంఠ రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళకు బయలుదేరారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కేరళకు వెళ్లారు. ఇక ఎక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా చేర్చేందుకు పీసీసీ ప్రయత్నిస్తోంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాంబాబు. కీర్తన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో కేరళకు బయలుదేరి వెళ్లారు. అక్కడ ఇండియన్ ముస్లిం లీగ్ కేరళ అధ్యక్షుడు సయ్యద్ సాదిక్ అలీ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ఇక్కడ నుండి వెళ్లడం జరిగింది. ఈ యొక్క ఆ కార్యక్రమం తర్వాత నేరుగా ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్తారు. 10 సంవత్సరాల తర్వాత, అంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఘనంగా ఈ యొక్క వేడుకలు నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా అనుమతి వచ్చింది. ఎలాంటి రాజకీయ ప్రకటనలు లేకుండా, ఎలాంటి రాజకీయ ప్రసంగాలు, నిర్ణయాలు లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి, వేడుకలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సూచన మేరకు, సలహాల మేరకు ఈ యొక్క వేడుకలను అయితే ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని చెప్పి భావిస్తున్నది. ఇప్పటికే సిఎస్ శాంతికుమార్ నేతృత్వంలో వివిధ అధికారులతో కూడా ఏర్పాట్లకు సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగింది. ఆ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేటువంటి ఈ యొక్క భారీ సభకు కవులను, కళాకారులను, తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, అదే విధంగా ఇటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మేధావులందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడమే కాకుండా ఇటు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దశాబ్ది ఉత్సవాలకు, ఈ యొక్క కార్యక్రమంలో ఘనంగా సోనియా గాంధీని కూడా సత్కరించాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానించి అక్కడ ఆమెను సత్కరించడమే కాకుండా ఆమె చేతుల మీదుగా జయ జయ తెలంగాణ అందశ్రీ ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ రాసినటువంటి జయ జయ తెలంగాణ గేయాన్ని కూడా ఆవిష్కరించాలని చెప్పేసి, రాష్ట్ర గీతం అయినటువంటి ఆ గేయాన్ని సోనియా గాంధీ చేతుల మీద ఆవిష్కరించాలని చెప్పేసి ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పాటకు స్వరకల్పన చేయాల్సిందిగా కీరవాణి ప్రముఖ ఆస్కార్ అవార్డు గ్రహీత, తెలుగు సంగీత దర్శకులైనటువంటి కీరవాణి కూడా చెప్పడంతో కీరవాణి తన స్టూడియోలో, రాయదుర్గంలో ఉన్నటువంటి స్టూడియోలో ఈ యొక్క జయ జయ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క పాటనైతే స్వరకల్పన చేయడం జరిగింది. దీన్ని కూడా 3 వెర్షన్లో కూడా చేసినటువంటి పరిస్థితి. 2.5 నిమిషాల నిడివిలో
ఒక వెర్షన్ 3.5 నిమిషాల నిడివిలో ఇంకొక వెర్షన్, అదేవిధంగా 13 నిమిషాల నిడివిలో పూర్తి పాటను కూడా ఈ యొక్క స్వరకల్పన చేయడం జరిగింది. దీంతో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క 3 వర్షన్లను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. మరొకసారి కూడా దీన్ని పరిశీలించేటువంటి అవకాశం ఉన్నది. 2.5 నిమిషాల గేయాన్ని మాత్రం ఇటు పాఠశాలల్లో, విద్యా సంస్థలనే కాకుండా ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాడుకునే వీలుగా ఈ రూపకల్పన చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నది. అందులో భాగంగానే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని నేరుగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి ఇటు కేరళకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు రాత్రి ఢిల్లీకి వెళ్లి అక్కడనే సోనియా గాంధీని ఇప్పటికే అపాయింట్మెంట్ కోరినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సోనియా గాంధీతో అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అంటే ఆమెను స్వయంగా ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పెద్దలు కూడా ఆ వైపుగా ఇటు మొన్న కేబినెట్ లో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ చేయడం జరిగింది. సోనియా గాంధీని పిలవాలని చెప్పేసి కూడా నేతలు కోరినటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఇటు తెలంగాణకు ఈ యొక్క వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ రావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి భావిస్తా ఉన్నది. ఇటు తెలంగాణ ఉద్యమంలో అమరవీరులైనటువంటి సుమారుగా 1500కు పైగా కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాలని చెప్పేసి భావిస్తా ఉన్నది. వారితో పాటుగా ఉద్యమకారులు, దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ కూడా పిలవాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో ముందు వరుసలో వాళ్ళని కూర్చోబెట్టాలని చెప్పేసి సోనియా గాంధీ చేతుల మీదుగా సత్కరించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మొత్తానికైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి ఈసీ అనుమతి మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అటు బట్టి విక్రమార్క గాని లేకపోతే పిసిసి నేతలు కూడా ఇటు సోనియా గాంధీని, ఇటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని రావాలని చెప్పేసి కోరినటువంటి నేపథ్యంలోనే ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన లేకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రి ఇక్కడ ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇటు డిప్యూటీ సీఎం కూడా ఇటు పంజాబ్ ఎన్నికల ప్రచారం ఉన్నారు కాబట్టి అక్కడ డిప్యూటీ సీఎం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సోనియా గాంధీని కలిసి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. మొత్తానికైతే ఇటు తెలంగాణ రాష్ట్ర గేయమైనటువంటి జయ జయ తెలంగాణ గీతాన్ని మార్చుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు తెలంగాణ ఇటు తెలంగాణ తల్లి విగ్రహం అదేవిధంగా అంటే గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా అనేక మార్పులు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. తెలంగాణ రాజముద్రను కూడా మార్చాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో వీటన్నిటిపైన మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి గత అసెంబ్లీలో ఇప్పటికే ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు కూడా ప్రకటించడం, దానిలో కేబినెట్ లో కూడా చర్చించినటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తానికైతే ఇటు తెలంగాణను ప్రతిబింబించేలా, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా, అదేవిధంగా సామాన్య మానవులు, పేద వర్గాలు, బలహీన వర్గాలను వాళ్ళ యొక్క మనసుల నుండి ప్రతిబింబించేటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కానీ లేకపోతే ఇటు తెలంగాణ గేయం కానీ లేకపోతే తెలంగాణకు సంబంధించిన రాజముద్ర కూడా ఇవన్నీ ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే దీనిపైన ఇటు ముఖ్యమంత్రి స్వయంగా ఉండి వీటిపైన ఏర్పాట్లను కూడా పరిశీలిస్తా ఉన్నారు. కీర్తన. థ్యాంక్ యూ రాంబాబు.